పాపం పవన్ కళ్యాణ్ నెత్తికి అమృతాంజన్ డబ్బాల కొద్ది రుతుకున్నా గానీ నెత్తి నొప్పి తగ్గుతలేదు అనుకుంటాను వస్తుంది కావచ్చు. ఎవడో రాసిచ్చిన కాగితాన్ని ఆవేశంలో చదివి ఇప్పుడు ఆగమవుతున్నాడు. తెలంగాణ మీ అయ్యే జాగిరా అని ఏమంటే అన్నాడో మొసమర్రకుంటే వేసుకుంటుండ్రు తెలంగాణ పబ్లిక్. పవన్ కళ్యాణ్ పరువును పండ్లు పండ్లో అమ్మ అని సోషల్ మీడియాలో సొక్క అమ్ముతున్నారు. గద్దర్ బిడ్డ వెన్నెలక్క కూడా పవన్ కళ్యాణ్ ఇజ్జత్ ఇలువ లేకుండా చేసింది. తేనె తుట్టని రాయితోని కొడితే తేనెటీగలు ఊకుంటాయి కావచ్చు గాని తెలంగాణలో ఆత్మ గౌరవం మీద కొట్టినట్టు మాట్లాడితే మాత్రం అస్సలు ఊకోరు. అసలుతో పాటుగా వడ్డీతో కలిపి నడ్డిర కొట్టినంత పని చేస్తారు. తెలంగాణ మీ ఏ జాగిరాని తెలివి తక్కువ మాటలు మాట్లాడినందుకు సాకిరేవు కాడ బండకేసి ఉతికినట్టు ఉతుకుతున్నారు పవనాలను. మా ఒక్క అయ్యే జాగిరే కాదన్నట్టు వెన్నెలక్క కూడా రియాక్ట్ అయింది ఇట్లా. మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగిరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే. ఒక్కసారి కాదు వేల సార్లు లక్షల సార్లు అంటాం తెలంగాణ ఎన్నటికి మీ జాగిరి కాదు కాలేదు. పవన్ కళ్యాణ్ నీకు గడ్డ మమకారం తెలియదు, మట్టి వాసన తెలియదు, మత సామరస్యం తెలియదు, మా మంచితనము తెలియదు, ఇక్కడ త్యాగం తెలియదు, కష్టం తెలియదు, కన్నీళ్లు తెలియదు. 4 సినిమా డైలాగులు కొట్టంగానే తెలంగాణ నీకు పూనినట్టు కాదు. ఈ గడ్డ సపరేట్ రాష్ట్రం గానికి కొన ఊపిరితోనున్నా కొట్లాడినాము, మీ తిరిగ చెయ్యము. గబ్బర్ సింగ్ గబ్బు సంస్కృతి మాది కాదన్నట్టు పవన్ కళ్యాణ్ పరువును మూసీ నదిలో ముంచినంత పని చేసింది అక్క. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. అంతేగా నీ అసొంటి ఆలోచనతో వచ్చింది కాదన్నట్టు తమ్ముడు పవన్ కళ్యాణ్కు కావాల్సినంత గడ్డి పెట్టింది. ఈ తెలంగాణ ఆత్మ నీ అసొంటోనికి జన్మల అర్థం కాదు. అందుకే ఈడికే వచ్చి దిక్కుమాలిన మాటలు మాట్లాడిపోయినవు. ఇప్పటికైనా తెలంగాణ ఆకిట్లా అడుగు పెడితే వకీల్ సాబ్ హీరో నోరు దగ్గర పెట్టుకుంటే మంచిదన్నట్టు చెప్పింది. పవన్ కళ్యాణ్ అంటే మాకేం పగలు ప్రతీకారాలు లేవు, ఆయన తీసిన సినిమాలు చూస్తాము, మంచితనంగా దగ్గరకు వస్తే మంచినీళ్ళు ఇచ్చి కూసోమంటాము. అంతేగాని ఈ గడ్డ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగుండదన్నట్టు హరిహర వీరమల్లు హీరోని వీర లెవెల్ అరుచుకున్నది. పాపం పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా అవుతుంది అనుకోలే కావచ్చు, తెలంగాణ మొత్తం ఇసుక పడుతుంది ఆయన మీద అని కదా. ఇట్లా రికవర్ అవుతుందో ఏమో పాపం. హీరోలనైనా పొలిటికల్ లీడర్లనైనా అభిమానించుట్లా తమిళోల తీరే అలాగుంటది. ఇండ్లల్లా అంగిజేవులల్ల ఫోటోల కాంచి పచ్చబొట్ల దాకా ఎవరికి నచ్చిన తీరాలు ప్రేమ చూపిస్తుంటారు. మరి ఇక ఫేవరెట్ స్టార్ హీరో పొలిటీషియన్ అయిపోయి ఏకంగా సీఎం కూడా అయితే సింపుల్ గా చూయిస్తారా అభిమానం? ఇగో ఈ తీర్లా చూయించి మనం మైక్ టీవీ ముచ్చట్లకి ఎక్కుతారు. హారత్ అయ్యిందా అన్న? మరి ఇక పరమాన్నమో పానకం వడపప్పు ఏం చేసినవో ప్రసాదం అది కూడా ఎక్కిచ్చి ఆడకట్టోళ్ళందరికీ దళపతి పలారముల్లో అని వంచేసాయి. తిరుచిలుండే సుకుమార్ షణ్ముగం అనే విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్ కమ్ టీవీకే పార్టీ కార్యకర్త కూడానట. ఎవరేమనుకున్నా గాని నాకు మా హీరోనే దేవుడు అనుకుంటా ఇంట్లో పూజ రూమ్ లో విజయ్ విగ్రహం పెట్టి పూజలు చేస్తుండి. ఇట్లా జేవులల్లో ఫోటోలు, ఫోన్ వాల్ పేపర్లు, వాట్సాప్ డీపీలు, కార్లు, బండ్ల మీద స్టిక్కర్లు ఇవన్నీ కామన్. ఇదే వెరైటీ అనుకున్నో ఏమో గాని ఆరతులు ఇస్తుండి. ఇట్లా ఇప్పటికే విజయ్ పాలన పని చేస్తున్న తీరు చూసి కొత్త కొత్త అభిమానులు పుట్టుకొస్తారు. సోషల్ మీడియాలో కూడా మీ అసొంటి లీడర్ మా తాన కూడా ఉంటే మంచిగుండ అనుకుంటే మస్తుగానే రాసుకొస్తారు. పార్టీ పేరు మీద పండుగల అప్పుడు ఫ్లెక్సీలు కట్టొద్దు, సీఎం కాన్వాయ్ పోతుంటే ట్రాఫిక్ ఆపొద్దు, బళ్ళు గుల్ల దగ్గర పొంటి వైన్స్ దుకాన్లు ఉండొద్దు అనుకుంటా రోజుకో నిర్ణయంతో విజయ్ మంచి పేరుగా మాయించుకుంటుండు. మరి కొత్త ఫ్యాన్సే మా నాయకుడిని చూసి మురిసిపోతుంటే ఎన్నడో ఏండ్ల సంది ఫ్యానిజం చేస్తున్న మేము ఇంకెట్లా చూపియాలి అభిమానం అనుకుంటే ఇట్లా చేస్తుండు కావచ్చు. మరి చూసినాక కొందరేమో తమిళనాడులో ఇసొంటి కొత్తన అయ్యింది, సినిమా హీరోయిన్లకే గుళ్ళు కట్టిన హిస్టరీ ఉందట అటు సైడు, సీఎం కి కట్టుడు పెద్ద ముచ్చట్న అనుకుంటా కొందరు లైట్ తీసుకుంటుంటే అభిమానం ఉండాలి గాని మరీ వ్యక్తి పూజ దాకా పోతేనే ప్రమాదం అనుకుంటా కామెంట్లు వేస్తారు ఇంకొందరు. అయినా ఎన్నో అంటే ఏమో అనుకోవచ్చు గాని తమిళనాడులో ఇదేమని ఇచ్చేంత్రమా? ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఇట్లా ఆల్రెడీ ఉన్న లిస్ట్ లా లేటెస్ట్ గా విజయ్ షేరికైండు అంతేగా అనుకుంటా ఈ పూజ వీడియోల్ని పురాగా లైట్ తీసుకుంటుర్రు కడమ రాష్ట్రాల కామన్ పబ్లిక్.